అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో కిడ్స్ లంచ్ బాక్స్ సిరీస్లో డే 3గా టొమాటో రైస్ అనేది చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లలందరికీ చాలా ఇష్టమైన రెసిపీ కదా ఇది. మనకి బిజీ మార్నింగ్స్లో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ ది బెస్ట్ రెసిపీ అని చెప్తాను. ఎంత సింపుల్గా చేస్తామో అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. వీడియోని అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఈ రైస్ చేయడానికి అవసరం లేదనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది అండ్ అంతే టేస్ట్గా ఉంటుంది. రెసిపీకి కావాల్సినవి బాగా పండిన టొమాటోలు, పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి, బిర్యానీ స్పైసెస్ అనమాట. ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. మనకి స్టవ్ ఆన్ చేసుకొని మనం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కుక్కర్ పెట్టేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అనేది నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి ప్లస్లో ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్లయితే నేను ఎక్కువగా అయితే ఏం తీసుకోవట్లేదు, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి త్వరగా అయితే ఆనియన్ ఫ్రై అవుతుంది. మనకి ఏ రెసిపీలో కూడా ఆనియన్ అనేది బాగా ఫ్రై అయితేనే వాటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఆనియన్ అనేది మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. మనం తీసుకునే రైస్ క్వాంటిటీ బట్టి మనం పచ్చిమిర్చి అనేది తీసుకోవాలి. కిడ్స్కి కాబట్టి కొంచెం కారం అనేది తక్కువ వేసుకుంటే బెటర్. సో ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచి పెట్టుకునేది 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చివాసన అది పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఫ్రెష్గా ఉన్న పచ్చిగా ఉండే కరివేపాకు అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ లీవ్స్ అనేవి మంచిగా స్మెల్ అయితే వస్తాయన్నమాట. పచ్చిగా ఉండేవి యాడ్ చేసుకుంటే. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం 1 కప్పు బాగా పండిన టొమాటోలు చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాం కదా, సో అవైతే యాడ్ చేసుకోవాలన్నమాట. టొమాటోస్ అనేవి ఎక్కడా కూడా మనకి ముక్కల్లా కనిపించకూడదు, చక్కగా ప్యూరీ అయ్యేటట్టు అయితే కనిపించాలి. సో అందుకని చెప్పేసి బాగా పండినవి తీసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. బాగా మగ్గడం కోసమని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టినట్లయితే చక్కగా మగ్గిపోతాయి. వాటిని మనం కొంచెం స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. టొమాటో రైస్లో టొమాటోస్ అన్నీ ప్యూరీలా కలిసిపోవాలన్నమాట. అప్పుడైతేనే రైస్ స్ట్రక్చరు టేస్ట్ చాలా బాగుంటుంది. పీసెస్లా ఉండకుండా ఉండాలంటే బాగా పండి మెత్తగా ఉండే టమాటాలు అయితే మనకి శ్రమ లేకుండానే చక్కగా కలిసిపోతాయి అన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం అనేది మనం తీసుకునే రైస్ క్వాంటిటీ బట్టి అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ నేను ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా మనకి చాలా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 1 మినిట్ అనేది వీటిని బాగా కలిపితే కారంలో ఉండే పచ్చి స్మెల్ పోయి చక్కగా టొమాటో ప్యూరీ అంతటికి కూడా పడుతుందన్నమాట. ముందుగానే నేను 20 మినిట్స్లో రైస్ అనేది సోక్ చేసి ఉంచుకున్నాను. రైస్ సోక్ చేయడం వల్ల ఏంటంటే మనకి త్వరగా కుక్ అవుతుంది అండ్ అది కూడా గట్టి పడకుండా ఉంటుందన్నమాట. చాలా మెత్తగా వస్తుంది. సో ఇప్పుడు మనం సోక్ చేసుకున్న రైస్ని బాగా కడిగేసి ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మసాలా అంతా కూడా రైస్కి పట్టే విధంగా ఇలా ఎడ్జెస్లో స్లోగా కలుపుకోవాలన్నమాట. మనం ఎలా పడితే అలా కలిపితే రైస్ అనేది విరిగిపోయి చక్కగా రాదు. సో స్లోగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అనేది ఈ పేస్ట్ అంతట్లో కూడా రైస్ అనేది ఫ్రై అవనివ్వాలి. వెంటనే అయితే వాటర్ అయితే యాడ్ చేయకుండా ఒక 2 మినిట్స్ అయినా అలా ఫ్రై అవనివ్వాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది అయితే. నేను ఇక్కడ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. సో అందుకని చెప్పేసి నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీ బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు చక్కగా కలుపుకొని మనకి సాల్ట్, స్పైసెస్ అవి సరిపోయినాయా లేదని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. సరిపోలేనట్లయితే ఈ స్టేజ్లో మనం సాల్ట్ అది యాడ్ చేసుకొని కలిపేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుందన్నమాట. నాకైతే సాల్ట్ సరిపోలేదని కొంచెం యాడ్ చేశాను. 3 విజిల్స్కి అయితే కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట. 3 విజిల్స్లో మనకి పర్ఫెక్ట్ అయిన టొమాటో రైస్ అయితే చక్కగా కుక్ అయిపోయిందండి. సో ఈ రెసిపీని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చేసిన ప్రతి కామెంట్ కూడా నాకు మంచి బూస్టింగ్ లాగా అయితే ఉంటుంది వీడియోస్ చేయడానికి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అయితే
కామెంట్ సెక్షన్లో అడిగేయండి. సో చక్కగా కుక్ అయిపోయింది. చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. చాలా సింపుల్గా అయిపోయింది చూసారా. మహా అయితే ఒక 10 మినిట్స్లో అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలు రెడీ చేయడానికి టైం లేనప్పుడు పర్ఫెక్ట్గా కుక్కర్లో పెట్టేస్తే అదే అయిపోతుందనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి వెంటనే ట్రై చేసేయండి. అండ్ వెళ్తూ వెళ్తూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.